మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. జగదీష్ గారు, బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మధ్య గల తేడాలు ఎలా ఉంటాయి? స్టార్ట్‌అప్ తేడాలు ఎలా ఉంటాయి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఏంటంటే పెట్టుబడి తక్కువ ఉంటుంది. శాలరీలు కానీ ఇంకోటి కానీ రెంట్స్ కానీ కట్టేది పెద్ద ఏమి ఉండదు. లిమిటెడ్ ఇన్కమ్స్ ఉంటాయి, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరి కింద బతకట్లేదు అన్న ఇది ఉంటుంది. టైప్ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో పనులు, డొమెస్టిక్ పనులు కానీ ఇంకో పనులు కానీ అన్నీ చేసుకుంటూ కొంతమంది చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇది ఉంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో లిమిటేషన్స్ కూడా ఉంటుంది, గ్రోత్ ప్యాటర్న్. అదే బిజినెస్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఒక షాప్ ఏదో పెట్టుకుని ఉంటారు కాబట్టి ఒక యాక్టివిటీ పెట్టుకుంటారు. సపోజ్ క్యాటరింగ్, స్మాల్ క్యాటరింగ్ విల్ కమ్ అండర్ బిజినెస్. ఈవెంట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్, తర్వాత ఇట్లా చాలా ఎన్నో రకాలు. అసలు ట్రేడింగ్, ఒక బియ్యం దుకాణం ఉంది, లేకపోతే మందుల దుకాణం ఉంది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ టైంని కూర్చోవాల్సి వస్తుంది అక్కడ. అట్లాగే లిమిటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేస్తూ పర్టికులర్ టైంని కూర్చుంటూ వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. దీనిలో కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఇన్కమ్ మరీ ఒక్కసారిగా సడన్గా దీనిలో ఏమి ఇన్కమ్స్ని తీసుకోలేరు. ఆటోమేటిక్గా దానిలో స్టడీ గ్రోత్ ఉంటుంది. కొన్నిట్లోనేమో ఎన్నేళ్ళైనా 10 ఏళ్ల తర్వాత అయినా, ఇప్పుడు జిరాక్స్ షాప్ నడుపుతున్నారు అనుకోండి, ఆ ఏరియాలో అంతే గ్రోత్ ఉందనుకో, ఒక్కోసారి 10 ఏళ్ల తర్వాత కూడా సేమ్ అటు ఇటుగా ఆ ఇన్ఫ్లేషన్ ప్రకారం ఉన్న ఇన్కమే ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. ఒక్కోసారి తరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకసారి రిస్క్ అనేది మరీ హెవీ రిస్కులు దీనిలో ఉండట్లేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనం చెప్పాం, దీనిలో లాభాలు అలాగే ఉన్నాయి, తర్వాత రిస్కులు అలాగే ఉండొచ్చు. సో అంచనా వేయలేము. ఒక్కోసారి ఆర్డర్లు ఒకేసారి ఎట్లా వస్తాయి, ఎలా మనం ముందుకెళ్ళచ్చు, ఆర్డర్లు రాకపోవచ్చు, లేదంటే ప్రత్యర్థి వ్యూహాలు ఎలా ఉంటాయి, గవర్నమెంట్ పాలసీలు ఎలా ఉంటాయి, తర్వాత మార్కెట్లో ఉన్న అదర్ కాంపిటేటర్స్ నుంచి ఉన్న ప్రొడక్ట్స్ నుంచి ఉన్న కాంపిటీషన్ ఎలా ఉంటుంది, తర్వాత మనం అసెంబ్లీస్, మన సబ్సిడరీస్గా ఎవరికన్నా ఉంటే వాళ్ళది ఏదన్నా ఉంటే ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆటోమొబైల్ కంపెనీకి ఒక కంపెనీ ఇది ఉన్నారనుకోండి, వెండర్గా, వాళ్ళ ప్రొడక్ట్స్ని తయారు చేసే వెండర్గా ఉన్నారనుకోండి. ఆ కంపెనీ సడన్గా ఇండియాలో క్లోజ్ చేసింది అనుకోండి ఆపరేషన్స్. ఇతను మళ్ళీ ఈ లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్చుకోవాలంటే చాలా ఇదిగా ఉంటుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఏంటంటే ఈ అంచనా వేయగలగటం, మార్కెట్ ఎలా ఉంటుంది, రా మెటీరియల్ స్కేర్సిటీ ఏమైనా వస్తుందా, లేదంటే దీనికి తగ్గట్టుగా ఫ్యూచర్ లేబర్ దొరుకుతారా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హార్డ్నెస్ని తగ్గించే వాటర్ ఎక్విప్మెంట్ని తయారు చేసాం అనుకోండి. సడన్గా మనం ప్రొడక్షన్ పెంచాం, దాని ఎవరైతే ఉంటారో, నిష్ణాతులైన ఉంటారో వాళ్ళ మన చేతుల్లో లేరనుకో ఇన్స్టాల్ చేసేవాళ్ళు. సో మనం సడన్గా ప్రొడక్షన్ పెంచినా ఆ ఇన్స్టాల్ చేసేవాళ్ళు సడన్గా దొరకనప్పుడు, వాళ్ళని తయారు చేయడానికి కొంత టైం పట్టినప్పుడు మనం దెబ్బతింటాం తెలియకుండానే. ఇప్పుడు సమ్మర్లో సపోజ్ ఏసీస్ మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం, లేదంటే మనం షాప్ పెట్టుకున్నాం, ఆ షాప్ ద్వారా మనం చేయాలనుకుంటే కంపల్సరీగా మన ట్రైన్ టెక్నీషియన్స్ మనం అవైలబిలిటీలో మనం చేసుకోలేకపోతే 100% మనం సరైన సర్వీస్ ఇవ్వలేము. సో ఇక్కడ బిజినెస్లో ఏంటంటే ఇన్ని వ్యూహాలు ఇన్ని ఉండవు. అసలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో అయితే అసలు ఈ గొడవే లేదు. ఏదో ఎదుగు బతుకులేని జీవితం, ఎవరికి మనం తలగ్గి బతకట్లేదు అనేది ఉంటుంది. ఇక్కడ మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మనం ఆలోచిస్తే ఏంటంటే ఎన్నో రకాల ఇన్నోవేషన్స్కి అవకాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. స్టార్టప్స్ అనేది వచ్చేసరికి ఎక్కువగా టెక్నాలజీ వాడుకుని ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని తయారు చేసేవాళ్ళు స్టార్టప్ రంగంలోకి వస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ పరంగానేమో పెద్ద లోన్స్ తీసుకుని పెట్టేదే ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో అయితే అసలు ఇన్వెస్ట్మెంటే తక్కువ. బిజినెస్లకేమో మన ఇంట్లో ఇన్వెస్ట్మెంటో, లేకపోతే వాళ్ళు బ్యాంకులు ముద్రా లోన్స్ అనో ఏవో వస్తున్నాయి, ఆల్రెడీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కొంచెం లోన్స్ ఇవ్వటం. అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ రకరకాలు, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని, స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అని, తర్వాత క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అని, ఇట్లా ఎన్నో స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఉన్నాయి, బిజినెస్ లోన్స్ ఉన్నాయి. వీటిని తీసుకుని ముందుకెళ్తాము. స్టార్టప్ సిస్టంలో ఏంటంటే ఇట్లా లోన్స్ మీద డిపెండ్ కాకుండా ఒక డిఫరెంట్ ప్రొడక్ట్స్ని వీళ్ళు
సమాజంలో అవసరం ఉన్న ప్రొడక్ట్స్ని వాళ్ళు డిజైన్ చేయటం, వాళ్ళ దాన్ని ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ని కానీ టెక్నాలజీ బేస్డ్గా వాడుకుంటూ చేయటం. తర్వాత దీనికి ఏంటంటే ఫండింగ్ మెకానిజం కూడా ఎలా ఉంటుందంటే ఓన్ ఫండ్ కొంత పెట్టుకుంటారు, తర్వాత ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటూ వస్తుంది దానిలో, తర్వాత వెంచర్ క్యాపిటలిస్టులు వస్తారు, తర్వాత సిరీస్ ఏ ఫండింగ్, ఇలా ఒక సిరీస్ ఆఫ్ ఫండింగ్. అంటే ఎవరైతే ప్రాజెక్టులు తయారు చేశాడో స్టార్టప్ ఫౌండర్ ఉన్నాడో ఆయన బేసిక్ ఇన్వెస్ట్మెంట్ తక్కువైనా సరే అక్కడ ఎక్స్టర్నల్ సపోర్ట్ వస్తుంది. అదే ఎంటర్ప్రీనర్షిప్లో ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రీనర్షిప్ జనరల్ బిజినెస్లు అన్నీ కూడాను ఇవి బ్రిక్ అండ్ మోటార్ సిస్టమ్ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. అంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్టు, మన ఓన్ డబ్బులు పెట్టడం, తర్వాత మన బ్యాంకులోంచి లోన్ తీసుకోవటం, లేదు మొత్తం డబ్బే మనమే పెట్టడం. సో ఎవరినైనా మనం పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటే టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మైనర్ పార్ట్నర్షిప్ ఇచ్చి జాయిన్ చేసుకుంటాం. వేరే స్టార్టప్లో అలా కాదు, మనం పెట్టేది తక్కువ, మనం ఇన్వెస్టరే మైనర్, మనం పెట్టిన దానిలో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే షేర్ చాలా తక్కువ ఉంటుంది. ఒక 10-20% ఇన్వెస్ట్మెంట్తోనే మనం మన కంపెనీలోకి చాలా పర్సంటేజ్ వాళ్ళు 70-80% ఆఫ్ ద పెట్టుబడిని వాళ్లే పెడతారు, బట్ వాళ్ళు తీసుకునే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో దీని మెకానిజం మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నార్మల్ ఎంటర్ప్రీనర్షిప్ బూట్ స్ట్రాపింగ్ మోడల్లో కొన్ని వెళ్తూ ఉంటాయి, ఈ బ్రిక్ అండ్ మోటార్ సిస్టంలో వెళ్తూ ఉంటాయి. ఈవెన్ స్టార్టప్స్ కూడా బూట్ స్ట్రాపింగ్ మోడల్ వెళ్తూ ఉంటాయి. బూట్ స్ట్రాపింగ్ అంటే ఏమీ లేదు, అప్పుడప్పుడు కొంచెం, ఇప్పుడు మన ఇల్లు ఒకేసారి 50 లక్షలు తీసుకుని కట్టడం ఒక ఎత్తు అయితే, అప్పుడు ఒక 5 లక్షలు, అప్పుడు 3 లక్షలు తెచ్చుకోవటం, అంతవరకు కంప్లీట్ చేయటం, అదొక మోడల్. సో ఈ రకరకాల మోడల్స్లో ఈ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. దేని అడ్వాంటేజ్ దానికే ఉంది. ప్రతి స్టార్టప్ ఎంటర్ప్రీనర్షిప్పే, ప్రతి ఎంటర్ప్రీనర్షిప్ స్టార్టప్ కాదు. సో ఈ విధంగా మనకి వీటి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయండి. వ్యాపారం చేయాలనుకున్నటువంటి వ్యక్తులకి ఉండవలసినటువంటి ముందస్తు జాగ్రత్తలు ఎలా ఉంటాయి? చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది కూడా. నా దగ్గరికి అసలు చాలా మంది వచ్చినప్పుడు ఒక 80-90%ని నేను డిస్కరేజ్ చేస్తాను. అసలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, దీని వ్యాపారం ఎందుకు, అసలు మీరు నిలబడగలుగుతారా, అసలు వాళ్ళని డిస్కరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాను. ఎందుకు డిస్కరేజ్ చేస్తానంటేనండి, ఏదంటారు కొన్ని విషయాలు బోర్న్, మనం పుట్టుకతోనే కొన్ని క్వాలిటీస్ మన చేతిలో కొన్ని ఉండాలి, కొన్ని ఏమో మనం పెద్ద అయినాక మనం ఇంప్రూవ్ చేసుకుంటే వస్తాయి. సో పుట్టుకతో వచ్చే వాటిని అలా ఉంటూ మనకు ఆ చిన్న లక్షణాలు కొన్ని ఉంటే అప్పుడు మనం డెవలప్ చేసుకుంటే అవుతాయి. కానీ మనకు అసలు బేసికల్గా కొన్ని క్వాలిటీస్ కనుక లేకపోతే వ్యాపారంలో ముందుకు రావటం కానీ వ్యాపారంలో అభివృద్ధి చెందటం కానీ చాలా కష్టం ఉంటుంది. నేను దీన్ని ఎలా చెప్తానంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు, హీరోయిన్స్, తర్వాత రైటర్సు, డైరెక్టర్సు, కెమెరామ్యాను ఇలా అవుదామని ఎంతోమంది వస్తారు ఇండస్ట్రీలోకి. చాలామందికి యాక్చువల్లీ వాళ్ళు అనుకున్న క్వాలిటీ లేదని వాళ్ళకి తెలియదు, ఎవరు కూడా చెప్పరు. చాలామంది నలిగిపోతూ ఉంటారు, చాలామంది ఇదైపోతూ ఉంటారు. ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎప్పుడో అలాంటి వ్యక్తి ఎవరైనా తారసపడి, అరే బాబు నువ్వు రైటర్గా పనికిరావు, అరే బాబు నువ్వు హీరోగా పనికిరావు, లేకపోతే నువ్వు క్యారెక్టర్ యాక్టర్గా పనికిరావు, నువ్వు డైరెక్టర్గా నీకు అసలు అవకాశం లేదు, నీ మైండ్ సెట్ లేదని క్లియర్ కట్గా చెప్పే వరకు కూడా వాళ్ళు అందులోనే ఆ భ్రమలోనే ఉంటూ ఉంటారు. సో ఇక్కడ నేను ఐడెంటిఫై చేసిన లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ అసలు వ్యాపారవస్తుడు అవ్వాలనుకునే వ్యక్తి అతనికి నిజాయితీ ఉండాలి. వ్యాపారానికి పెట్టుబడి నిజాయితీ. ఏదైనా సరే, మీరు కిరాణా షాప్ వ్యాపారం నేను చాలా బాగా అభిమానించే మోడల్. మీరు కిరాణా షాపు మోడల్లో మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా వాళ్ళు చాలా చక్కగా కూల్గా ఓపిక్గా ఆ సీట్లో అవైలబిలిటీగా కస్టమర్ ఉన్నా లేకపోయినా ఎటు వెళ్లకుండా ఆ సీట్లో కూర్చుని ఉంటారు. మీరు ఆ మోడల్ నుంచే నేను మీకు ఆ లక్షణాలు మీకు కొన్ని చూపిస్తాను. నేను తర్వాత ఒద్దికగా మాట్లాడటం. కస్టమర్ ఎవరన్నా వస్తే వాడు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ 10 రూపాయలు వస్తువా, 100 రూపాయలు వస్తువా, 1000 రూపాయలు వస్తువా, 10,000 కొంటాడా, 1,00,000 రూపాయలు కొంటాడని సంబంధం లేకుండా ఓపిక్గా సమాధానం చెప్పటం, ఒద్దికగా మాట్లాడటం, గౌరవంగా మాట్లాడటం,
చక్కగా మాట్లాడటం, ఇవి మినిమం ఒక లక్షణాలు మినిమం ఉంటాయి. తర్వాత నిజాయితీ మనం ఇక్కడ చెప్పినప్పుడు వాళ్ళకి చక్కగా పిల్లాడు రానియండి, పెద్దవాడు రానియండి, ఒక డ్రింక్ చేసిన వ్యక్తి రానియండి, ఒక అమాయక వ్యక్తి రానియండి, ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక 20 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే ఆ 80 రూపాయలు చక్కగా వాళ్ళు అప్పచెప్తారు. అంటే నిజాయితీ ఉంది, పొద్దిగ్గా ఉండాలి, చక్కగా ఉండాలి. తర్వాత ఇక్కడ ధైర్యవంతులై కూడా ఉండాలి. మనం షాప్ దగ్గర కూర్చుంటే ఎవరో వచ్చి తాగి బెదిరించవచ్చు, ఇంకోటి వచ్చి బెదిరించవచ్చు. ఆ ధైర్యంగా ఎదుర్కోవడం, షాప్ అనే కాదు, ఏ వ్యాపారం చేసేటప్పుడైనా సరే ఆ ధైర్యం అనేది ఉండాలి.